ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో వైసీపీ ప్రభుత్వం రెండో జాబితా విడుదల చేసింది. దీనిపై వైఎస్ఆర్సీపీ అధినేత సీఎం జగన్ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే 11 నియోజకవర్గాల వైసీపీ ఇన్ఛార్జీలను మార్చిన వైసీపీ అధినేత సీఎం జగన్ రెండో లిస్టు 27 స్థానాల్లో ఇన్ఛార్జీలను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. ఇప్పటికే సీఎం జగన్ రెండో జాబితా కూడా విడుదల చేసినట్టు తెలుస్తుంది వైసీపీ ఇన్ఛార్జీలను. సో మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? శాలిని, మరి కాసేపటి క్రితమే ఏదైతే ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగినటువంటి తన క్యాంపు కార్యాలయంలో జరిగినటువంటి సమావేశంలో ఏదైతే రెండో జాబితాను అయితే మరి కాసేపటి క్రితమే మంత్రి బొత్స సత్యనారాయణ మరియు సజ్జల రామకృష్ణారెడ్డి వీరిద్దరూ అయితే రిలీజ్ చేశారు. ప్రధానంగా తీసుకున్నట్లయితే దాదాపుగా 27 మంది జాబితాను అయితే ప్రస్తుతానికైతే రిలీజ్ చేశారు. దీంట్లో 3 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఒకటి అనంతపూర్, 2 హిందూపూర్, 3 అరకు. ఈ 3 పార్లమెంట్ మినహా దాదాపు 24 మంది అసెంబ్లీ అభ్యర్థులను అయితే ఇప్పటికే రెండో జాబితాగా ప్రకటించారు. ఏదైతే ప్రధానంగా రాబోయే ఎన్నికల్లో 175 గెలవాలనే ఉద్దేశంతో అభ్యర్థుల యొక్క బలాబలాలతో పాటు సామాజిక సమీకరణలు ఈ నేపథ్యంలో అయితే ఏదైతే అన్ని ఎక్కువ శాతం చూసుకున్నట్టు అన్ని కొత్త ముఖాలు ఎక్కువగా కనిపిస్తున్నట్టు మొదటి నుంచి కూడా మనం అనుకున్నట్టు ఏదైతే జగన్మోహన్ రెడ్డి యొక్క దాదాపు 60 స్థానాల్లో కొంత అభ్యర్థులు మార్చబోతున్నారు, ప్లేసెస్ మార్చబోతున్నారు అని చెప్పేసి ఏదైతే అనుకున్నామో ఆ విధంగానే ఇప్పుడు కసరత్తు అంతా అప్పుడు పూర్తయిందనైతే మనం దాదాపుగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా తీసుకున్నట్లయితే సామాజిక సమీకరణ బెస్ట్ అంటే బీసీలకు ఎక్కువ శాతం, దీంతో పాటు ఏదైతే ఉత్తరాంధ్ర మరి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి అంటే పవన్ కళ్యాణ్ ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది అనుకున్న ప్రాంతాల్లో కూడా కొంచెం బలమైన అభ్యర్థులను అయితే కాపు సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి బలమైన అభ్యర్థులను అయితే నిలబెట్టినట్లు మనకు ప్రధానంగా అయితే తెలుస్తుంది. శాలిని, థాంక్యూ కృష్ణ. మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. గెలవాలనే ఆలోచనతో అదే దిశగా మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆలోచన చేసి పార్టీ నాయకత్వంతో కూడా ఆలోచన చేసి ఇంతకుముందు 11 స్థానాల్లో మార్పులు చేర్పులు చేయడం జరిగింది. వాటితో పాటు మళ్ళీ ఈరోజు ఇంకొక 27 స్థానాల్లో కొన్ని కొత్త మార్పులు చేర్పులు, కొన్ని కొత్త పేర్లు కూడా మరి చేశాము. అవన్నిటిని కూడా ఇప్పుడు మీ ద్వారా తెలియజేస్తున్నాము. ఎందుకంటే మా ఆలోచన ఒకటే, ఏదైతే గెలుపుకు అవకాశం ఉంటాయో, ఎవరైతే ప్రజాసేవలో అంకితమై ఉన్నారో వారిని, అలాగే కొత్త వాళ్ళని తీసుకొచ్చినప్పుడు గెలుపుకు అవకాశం చేయాలనేది, అలాగే పాత వాళ్ళని కూడా వాళ్ళ పార్టీ కార్యక్రమాలకి ఇంకా మిగతా కార్యక్రమాలకి వాళ్ళని కూడా గౌరవించి చేయాలనేది పార్టీ తరఫు ఆలోచన, ముఖ్యమంత్రి గారి తరఫు ఆలోచన. ఆ నేపథ్యంలోనే ఈరోజు 27 స్థానాలకి మరి చేశాము. వరుసగా మరి చదువుతాం, తమ అందరూ కూడా దాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అనంతపురం ఎంపీగా ప్రస్తుతం మంత్రిగా ఉన్న శంకరనారాయణ గారిని, మాలగుండ్ల శంకరనారాయణ గారిని అనంతపురం ఎంపీగా ఆయనకి మరి ఎంపిక చేయడం జరిగింది. అలాగే హిందూపూర్ ఎంపీగా శ్రీమతి జోలదరాజు శాంత, ఆవిడ కూడా మాజీ పార్లమెంట్ సభ్యురాలు. ఆవిడ్ని మరి ఎంపీగా ఆవిడని ఎంపిక చేయడం జరిగింది. అలాగే అరకు ఎంపీ ఎస్టీ ఆ ఎంపీగా శ్రీమతి కొట్టుగుల భాగ్యలక్ష్మి, అంటే ఇప్పుడు పాడేరు
ఎమ్మెల్యేగా ఉన్న భాగ్యలక్ష్మిని ఆవిడని అరకు ఎంపీగా ఆవిడని ఎంపిక చేయడం జరిగింది. అలాగే రాజాం ఎస్సీ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా డాక్టర్ తాళే రాజేష్, ప్రముఖ డాక్టర్, స్థానికుడు, ఆ డాక్టర్ తాళే రాజేష్ ని ఆయన్ని ఎంపిక చేయడం జరిగింది. అలాగే అనకాపల్లి ప్రస్తుతం ఉన్న మన మంత్రి గారిని వారిని వచ్చి వారి సేవలు నిర్వహించుకుంటూ, అలాగే మలసాల భరత్ కుమార్ మలసాల భరత్ కుమార్ వాళ్ళు కుటుంబం కూడా రాజకీయ నేపథ్యం కుటుంబం. వాళ్ళ అమ్మగారు ఎంపీగా జడ్పీటీసీగా ఆయన అనకాపల్లి కాన్ఫరెన్స్ లో చేసిన వారిని ఎంపిక జరిగిందండి. అలాగే పాయకరాపడే ఎస్సీ స్థానానికి అక్కడ ఎవరైతే ఇంతకుముందు ఇక్కడ మా రాజ్యంలో ఉన్న శాసనసభ్యులు 3 సార్లు శాసనసభ్యుడిగా అయిన కంబాల జోగులు గారిని వారిని పాయకరాపేట ఎస్సీ కాన్ఫరెన్స్ లో ఆయనగా మరి ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఆయన ఎంపిక చేయడం జరిగింది పోటీలో. అలాగే రామచంద్రపురం